ధీటుగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సన్నద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ వికే సింగ్ అన్నారు. అవినీతిపై స్పందించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని ఆయన సూచించారు. పుణెలో ఎన్డీఏ విద్యార్థుల పాసింగ్ అవుట్ పెరేడ్లో ఆర్మీ చీఫ్ పాల్గొన్నారు. ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న ఆర్మీ చీఫ్ జనరల్ వికే సింగ్ భారత సైన్యం ప్రతిష్ట, విశ్రాంత లెఫ్టినెంట్ తేజీందర్ సింగ్ వ్యవహారం, ముడుపుల భాగోత్తంపై వివిధ ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. బాధ్యతల నుంచి వైదొలిగే ముందు మహారాష్ట్ర పూణేలో ఏర్పాటు చేసిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థుల పాసింగ్ అవుట్ పరేడ్లో ఆయన పాల్గొన్నారు. ఎన్డీఏ విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆర్మీ చీఫ్ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పతకాలు ప్రదానం చేశారు. పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించిన తీరుపై ప్రశంసలు కురిపించిన ఆర్మీ చీఫ్ సైన్యం ప్రతిష్టను పెంపొందించే విధంగా వ్యవహరించాలని విద్యార్థులకు ఉద్బోధించారు. వృత్తిపరమైన లక్ష్యాలు, వ్యక్తిగతమైన లక్ష్యాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన జనరల్ వికే సింగ్ భారత సైన్యం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. భవిష్యత్ పరిణామాలను తట్టుకునే రీతిలో సైన్యాన్ని ఆధునికీకరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రక్షణ శాఖతో తనకు మంచి సంబంధాలున్నాయని ఆర్మీ చీఫ్ వెల్లడించారు. అవినీతి, ముడుపుల వ్యవహారంపై పోరు ప్రతి ఒక్కరి బాధ్యత అని జనరల్ వికే సింగ్ అభిప్రాయపడ్డారు. much more agile and making the army fit for future. देखिए भ्रष्टाचार के खिलाफ आप सबका और देश के हर नागरिक का फर्ज है. విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ తేజీందర్ సింగ్ వ్యవహారం పైన ఆర్మీ చీఫ్ స్పందించారు. I don't want to comment on what General retired Tejinder Singh has done. We know what kind of things he tries, what he has been trying and what he has been doing. And this is not the forum for me to castigate him or do anything else. రేపటితో పదవీ కాలం పూర్తి చేసుకోనున్న జనరల్ వికే సింగ్ నుంచి తదుపరి సైన్యాధ్యక్షుడిగా బిక్రమ్ సింగ్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.